ఆలకించడట. ఉపదేశం వినకుండా తన చెవిని తొలగించుకొని వాని యొక్క మొరను నేను వినను అని ఖచ్చితంగా దేవుడు వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కావున నువ్వు ధైర్యపడాలన్నా, ఆదరణ పొందాలన్నా, ఓదార్పు కలగాలన్నా, ఏది ఏమైనా జీవితంలో బలమైన గొప్ప కార్యము జరగాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే వాక్యమని నీ హృదయములోనికి ఏం చేసుకోవాలండి? ఆహ్వానించాల. దేవుని స్తోత్రం. ఒక మంచి ఉద్దేశముగా దేవుని ఎదుట మనము ఉండేవారిగా ఉండాలి. వాక్యం ఏమి చెబుతుందో దాన్ని మనము ఆచరణలో పెట్టేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే వాక్యము కార్యము జరిగిస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యములో శక్తి ఉన్నది. ఏమున్నది? మాట్లాడాలా? వాక్యములో శక్తి లేకపోతే ఇంతమంది మారరు కదా. వాక్యములో శక్తి కలకపోతే ఆనాడు ఆ జలముల మీద ఆత్మ అల్లార్చినప్పుడు దేవుడు వెలుగు కలగమని పలికినప్పుడు అది వెలుగు కలిగింది. దేవుని స్తోత్రం. వాక్యములో శక్తి ఉంది కాబట్టి చనిపోయిన రాజులు లెగిసి రమ్మంటే ప్రేత వస్త్రములతో ఆయన బయటికి వచ్చినట్లుగా లేఖనం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. నేనేమంటానంటే వాక్యములో శక్తి ఉన్నది. ఆ వాక్యము నీలో కార్యము జరగాలంటే వాక్యము అనుగుణమైనటువంటి క్రియలు మనలో జరిగితే ఖచ్చితముగా విడుదలైన వాక్యము నీలో శక్తి నింపి బలమైన కార్యముగా నీకు నిలబెడుతూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా వినాల. వాక్యంలో జీవం ఉన్నది, వాక్యంలో శక్తి ఉన్నది. నా వాక్కును పంపి బాగు చేస్తానన్న దేవుడు ఆ మాట ఊరికనే అన్నాడా? ఏమండి, ఏదో మనుషులు అన్నట్లుగానే ఆలాపన చేత ఆ మాటను అని ఉంటాడా? లేదు లేదు. ఆ వాక్యములో ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఉంది కాబట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథమని తన మనసును మనకు తెలియపరిచి ఆ సత్య మార్గంలో నడవమని మాదిరి చూపించి మనకి దేవుడు ముందుగానే తెలియపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దినమున నీవు దేవునికి భయపడేవాడిగా ఉండాలా, వాక్యం లక్ష్య పెట్టేవాడిగా ఉండాలా, దేవుని కొరకు ఏమైనా చేసేవారిగా ఉండాలా. దేవుని కొరకు మన ప్రాణ దేహ శరీరములని ఆయనని మాత్రమే సేవించే విధముగా మన లైఫ్ స్టైల్ మనము దేవుని కొరకు అర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషునికి భయపడడం కాదు పిల్లరా, సమస్యలకు భయపడడం కాదు పిల్లరా, దేవునికి భయపడు, ఆయన వాక్యానికి భయపడు. సమస్తము కూడా దేవుడు చక్కగా పరచగల సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తెరిచి